శ్రీమహాగణాధిపతయే నమః. శ్రీమహాసరస్వత్యై నమః. అస్మద్గురుచరణారవిందాభ్యాం నమః. శ్రీగురుభ్యో నమః. హరి ఓం. ఈ రోజు నుంచి శంకర విజయం ప్రారంభం. శంకర విజయం ప్రారంభంగా ఈ మొదటి రోజున ఫలించిన తపస్సు గురించి తెలుసుకుందాం. దీన్ని ప్రారంభించుకునే ముందుగా ఆ యొక్క జగద్గురువైనటువంటి ఆదిశంకరాచార్య స్వామివారిని ముందుగా మనం ధ్యానం చేసుకుందాం. సదాశివ సమారంభాం శంకరాచార్య మధ్యమాం అస్మదాచార్య పర్యంతాం వందేహం గురు పరంపరాం. ఈరోజు ఈ ఫలించిన తపస్సులో ఒక శిష్యుడు గురువుగారిని వేసినటువంటి ప్రశ్నను తెలుసుకుందాం. శ్రీ పూర్ణానది వేదఘోషలా సాగిపోతోంది. గట్టు మీద చెట్టు కింద పాఠం పూర్తిగా వచ్చింది. తండ్రికి దక్కని అపూర్వ అవకాశం కొడుక్కి దక్కింది. నచికేతుడు మృత్యుస్వరూపాన్ని అలాగే అమృతత్వ సిద్ధిని అనుభూతిలోకి తెచ్చుకోగలిగాడు. అలాగే ఆ బాలుడు అంత చిన్న వయస్సులోనే నరకలోకాధిపతి అయిన యమధర్మరాజును దర్శించి ఆయన నుంచి సంపూర్ణ జ్ఞానాన్ని పొందాడు. అలాగే తన తండ్రి యొక్క కోపం తగ్గించమని ధర్మ దేవతను వరం కోరుకున్నాడు. స్వప్నం నుంచి లేచినట్టు నరకం నుంచి భూమి మీదకి చేరుకున్నాడు. కనుక ఈ యొక్క కర్మ మార్గంలో ఎంతగా పురోగమించినా మనిషి ఆఖరికి పొందవలసినది మాత్రం జ్ఞానమే అని గురువుగారు చెప్పడం పూర్తి చేశారు. అప్పటి వరకు ఆసక్తిగా వింటున్న శిష్యుల్లో శివగురుడు లేచి నిలబడ్డాడు. శివగురుడు గురువుగారిని ఇలా అడుగుతున్నాడు. గురువుగారు, నిన్నటి వరకు యజ్ఞయాగాదులు అవసరమని చెప్పారు కదా, ఇప్పుడేమో అవన్నీ వృధా, జ్ఞానమే గొప్పది అని అన్నారు. ఏది నమ్మాలి, దేనిని ఆచరించాలి అని శివగురుడు గురువుగారిని అడిగాడు. ఈ యొక్క ప్రశ్నకి గురువుగారు చెప్పేటువంటి సమాధానాన్ని రేపు తెలుసుకుందాం. జై శ్రీరామ్.